ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక పెద్ద బౌల్ సామెల్ల అన్నాన్ని తీసుకున్నానండి. సామెల సిరిధాన్యాల అన్నం ఎలా తయారు చేసుకోవాలో ఐ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. సేమ్ అదే కప్పు సైజు అయితే కనుక 3/4 కప్పు బ్రోకలీ తీసుకున్నాను. 1/2 కప్పు ఉడికించుకున్న కార్న్, చిన్నగా కొంచెంగా దంచుకున్న మిరియాలు, సరిపడినంత ఉప్పు, సరిపడినంత ఆయిల్, స్ప్రింగ్ ఆనియన్, సబ్జీ మసాలా. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకుని చిన్నగా మనం పల్స్ చేసుకుందామండి. మరీ మెత్తగా కాదు, చిన్న పల్స్గా బియ్యంలాగా చేసుకుందాం. చూడండి, ఇలా చేసుకున్నాను, ఇలాగా చిన్నగాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు దొరికినప్పుడల్లా ఇలాగా రైస్ ఎప్పుడన్నా వండుకున్న రైస్ మిగిలిపోతే కనుక ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. స్టవ్ వెలిగించుకుందాము. ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఇందులో మనం ఈ బ్రోకలీని వేసేసుకున్నాము, ఏదైతే మనం పల్స్ చేసుకున్నామో దాన్ని వేసుకుని కొంచెం నూనెలో వేపుకున్నామండి. ఒక 5 మినిట్స్ కొంచెం వేగనిద్దాము. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాము. చూడండి, ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు, మనం ఏదైతే ఉడికించుకున్నామో ఆ కార్న్, మిరియాల పొడి. నేను ఇంట్లోనే మిరియాలను చిన్నగా దంచుకున్నానండి. కావాలంటే మీరు కంప్లీట్గా మెత్తగా కావాలి అంటే కనుక పెప్పర్ పౌడర్ అయినా వాడచ్చు. మిరియాల పొడి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇందులో సబ్జీ మసాలా కానీ లేదంటే ఏదైనా గరం మసాలా కానీ వేసుకోవచ్చు. వేసుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. మగ్గిపోయింది కదండి. ఇందులోకి మనం ఏదైతే ఉడికించుకున్న అన్నం ఉందో ఈ అన్నం వేసుకుని బాగా కలుపుకుందాం. ఎప్పుడైనా మనకి మిల్లెట్ రైస్ తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా రుచికరంగానే ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది. 1 నిమిషం ఉడకనిద్దాం. నిమిషం మూత పెట్టి ఉంచుతాం. మూత తీసి స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాము. ఒకసారి కడిగి పెట్టి స్విచ్ ఆఫ్ చేసేసుకున్నామండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే బ్రోకలీ మిల్లెట్ రైస్ రెడీగా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఐటెము మీకు నోటిఫికేషన్ వస్తుంది.